शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजा आननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे। ओम श्री विघ्नेश्वराय नमः। ओम श्री विघ्नेश्वराय नमः। गुरु ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। वागर्धा सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। वसुदेवसुतं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। कृष्णं वन्दे जगद्गुरुं। ॐ वासुदेवाय नमः। ॐ वासुदेवाय नमः। ॐ वासुदेवाय नमः। त्र्यम्बकं यजामः सुगन्धिं पुष्टिवर्धनम् ऊर्वारुकमिव बन्धनात् मृत्योर्मुच्यया अमृतात्। मृत्योर्मुच्यया अमृतात्। ॐ सद्यो जाता वामदेवा तत्पुरुष अघोरा ईशानां पञ्चमुखेश्वराय नमः। ईशानां पञ्चमुखेश्वराय नमः। ॐ नमः सोमाय च रुद्राय च ताम्राय च अरुणाय च भीमाय च शंकराय च शिवतराय च
ఓం నమః శివాయ. శంభో శంకర హర హర మహాదేవ. నమః పార్వతీపతయే నమః. నమః పార్వతీపతయే నమః. ఇష్టదైవారాధన, నిత్య దైవ ప్రార్థన. దైవ ప్రార్థన వల్ల మనకు మనశ్శాంతి చేకూరుతుంది. మనశ్శాంతి వలన మన నిత్య కృత్యాలు సత్ఫలితాలనిస్తాయి. భగవంతుని కృప ఉంటే సాధ్యము కానిదేదీ లేదు. మానవ ప్రయత్నానికి దైవ సహకారం లభిస్తే ఇక అంతకంటే మనకు కావలసినది ఏమున్నది? కాబట్టి నిత్య దైవారాధన అన్నది మన జీవితంలో ఒక భాగమైపోవాలి. అందరికీ నమస్కారం. ఈ సకల చరాచర జగత్తుకు ఒక మూల పురుషుడు ఉండి తీరాలి. ఆ మూల పురుషుని కొంతమంది శ్రీ మహావిష్ణువని, సాక్షాత్తు పరమేశ్వరుడని, కొంతమంది జీసస్ క్రిస్ట్ అని, మరికొంతమంది అల్లా అని వివిధ రూపాలలో వివిధ నామాలతో పూజించడం సహజం. వారి వారి నమ్మకం. కానీ విఘ్నులైన వారికి భగవంతుడు ఒక్కడే. అతడే ఈ సకల జగత్తుకు మూలకారకుడు. అతని వల్లనే ప్రకృతి తన ధర్మాలను నిర్వర్తిస్తున్నది. సృష్టి కార్యం నిరంతరం కొనసాగుతున్నది. అలాంటి భగవంతుని పైన నమ్మకం ఉంచాలి. ఒక కుటుంబాన్ని నిర్వహించడం ఇంటి పెద్ద యొక్క ధర్మం. అలాగే ఈ సకల జగత్తును, చరాచరములను, పంచభూతాలను, సూర్య చంద్రులను తమ తమ విధులు చేసుకునేలా, కర్తవ్య నిర్వహణలో నిరంతరము మునిగి ఉండేలా చేసేటువంటి వాడే ఆ భగవంతుడు. భగవంతునికి రూపం లేదు. నిరాకారుడు, నిరంజనుడు, సర్వవ్యాప్తి. అందుగలడని సందేహం వలదు. నమ్మకముతో ఎందెందు వెదికినా అందందే గలడు ఆ చక్రి సర్వోపగతుండు. కాబట్టి మానవులమైన మనం భగవంతుని యందు నమ్మకం కలిగి ఉండాలి. ఒక దివ్య శక్తి ఈ ప్రపంచాన్ని నిర్వహిస్తూ ఉన్నదని అర్థం చేసుకోవాలి. ఒక్క క్షణం ఈ సృష్టి ఆగిపోతే ఎలా ఉంటుందో ఊహించాలి.
కాబట్టి మన దైనందిన కార్యక్రమాలలో ప్రాతకాలములోనే లేచి సూర్యుడు ఉదయించకముందే స్నానం ఆచరించి ఆ భగవన్నామ స్మరణం చేస్తే ఆయన యొక్క అనుగ్రహం మన మీద సదా ఉంటుందని నమ్మాలి. భగవంతుడు ఎక్కడో లేడు, మన మనస్సులోనే ఉన్నాడు, మన శరీరంలోనే ఉన్నాడు. మన శరీరమే ఒక దేవాలయం అయితే మన ఆత్మ గర్భాలయములో భగవంతుడు కొలువు తీరి ఉంటాడు. కాబట్టి మానవుడు ఆ విషయాన్ని గ్రహించి వర్తించాలి, ప్రవర్తించాలి, కర్తవ్య నిర్వహణ చేయాలి. అన్ని జన్మలలో మానవ జన్మ సర్వోత్కృష్టమైనది. అనేక జన్మల కర్మ ఫలం చివరికి మానవ రూపేణ మనకు లభిస్తుంది. ఈ లభించిన మానవ రూపాన్ని మనం సార్థకం చేసుకోవాలి. రమణ మహర్షి తెలిపినట్లు నీ జన్మ ఎందుకు, భగవంతుడు నీకు ఒక జన్మను ఎందుకు ఇచ్చాడు, నిన్ను గురించి నీవు తెలుసుకో. దాన్ని హూ యామ్ ఐ అది గ్రహించు. అది గ్రహిస్తే భగవత్ తత్వము నీకు అర్థమవుతుంది. కాబట్టి మిత్రులారా, విద్యార్థులారా, ఆత్మ బంధువులారా, భగవంతుని చేరుకునేదానికి మనం నిత్యము ప్రయత్నం చేయాలి. అందుకొక సద్గురువును ఆశ్రయించాలి. సద్గురువు యొక్క దీవెనలు మనకుంటే ఆ దైవాన్ని చేరుకునే ప్రయత్నంలో మనము సఫలీకృతులు అవుతాము. కాబట్టి గురువు యొక్క ఆశ్రయం, సద్గురు సమాశ్రయేత్ అన్నారు. నగురోరధికం తత్వం, నగురోరధికం తపః, నగురోరధికం జ్ఞానం, తస్మై శ్రీ గురవే నమః. చూసారా? కాబట్టి గురువును ఆశ్రయించి గురువు ద్వారా భగవంతుని చేరుకునే ప్రయత్నం చేయాలి. ఇహ పర సాధనలో నిరంతరం మునిగి ఉండాలి. ఇహం అంటే ఈ జన్మ, ఈ ప్రపంచం, ఈ ప్రాపంచిక సాంసారిక జీవనం. సాంసారిక జీవనం ఎప్పటికీ నీ మోక్ష మార్గానికి అడ్డు రాదు. కానివాడు మోక్షగామి కాలేడు. కాబట్టి మానవ జన్మలో 4 అంతస్తులు ఉన్నాయి. బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము, సన్యాసి జీవనం, గృహస్థాశ్రమం ముఖ్యమైనది. బాల్యము కౌమార్యము అయినాక గృహస్థాశ్రమము ధర్మము నిర్వర్తించాలి. భార్య బిడ్డలు సంసారాన్ని చూసుకోవాలి చక్కగా. అది మానవ కర్తవ్యం. తరువాత శేష జీవితం సన్యాసి జీవితంగా జీవించాలి. చాలామంది చక్రవర్తులు కూడా
పెద్ద పెద్ద గొప్పవారు కూడా సన్యాసాశ్రమము తీసుకోవడానికి ఇష్టపడతారు. అంతేకాదు సన్యాసాశ్రమము స్వీకరించి సర్వము పరిత్యజించి భార్యా బిడ్డలను కూడా పరిత్యజించి ఒంటరిగా పాదయాత్ర చేస్తూ చీకటైన గ్రామములో, చీకటి పడినప్పుడు ఒక గ్రామములో ఒక దేవాలయములో పడుకొని ఉదయాన భిక్షాటన చేసి, అది కూడా 3 గృహములను మించి భిక్షాటన చేయరాదు. మొదటి గృహములో భిక్ష లభించలేదు, రెండవ గృహం అక్కడా లభించలేదు, చివరిగా 3వ గృహానికి వెళ్ళాలి. భవతీ భిక్షాం దేహి అని కోరాలి. వారు స్పందించకపోతే ఇక నీకు అదే ప్రాప్తమని అనుకొని మరలా దేవాలయాన్ని చేరుకొని అక్కడ దొరికే ఒక మంచినీటిని స్వీకరించి విశ్రమించాలి, భగవన్నామస్మరణ చేసుకోవాలి. ఒక గ్రామములో ఒక సన్యాసి 3 రాత్రులను మించి నిద్రించకూడదు. 3 రాత్రుల తర్వాత మరొక గ్రామం చేరాలి. అక్కడ కూడా ఉదయాన్నే భిక్షాటన చేయాలి. లభిస్తే ఆరగించాలి, లభించకపోతే దైవం నాకిచ్చినది ఇంతే అని అనుకోవాలి. అలా సన్యాసి జీవనం చేసి అలా ప్రయాణిస్తూ చివరి మజిలీగా కాశీ పట్టణాన్ని చేరుకోవాలి. అక్కడ కాశీ విశ్వనాథుని దర్శించి అన్నపూర్ణాదేవిని కొలిచి గంగానది తీరాన్ని చేరి అక్కడ ఒక చిన్న మట్టి గడ్డి కప్పిన ఒక చిన్న కొట్టాన్ని నిర్మించుకోవాలి. అందులోనే పరమాత్ముని ధ్యానిస్తూ జీవించాలి. చివరికి ఆ గంగానది మట్టిలోనే కలిసిపోవాలి అని కోరుకుంటారు చాలామంది కోటీశ్వరులు, చక్రవర్తులు. ఇలా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఎంతటి వారైనా చివరి దశ ఎక్కడ ఉండాలని కోరుకుంటారు? గంగా తీరం, గంగా స్నానం. కాబట్టి పవిత్రమైన గంగలో మునిగితే సకల పాపాలు పోతాయంటారు. కాబట్టి మానవ జీవితం అనేది కేవలం సుఖ సంతోషాలను అనుభవించడానికే కాదు, ఇహాన్ని సాధించిన తర్వాత, ఇహలోక సుఖాలను అనుభవించిన తరువాత పరలోక చింతన చేయాలి, ముక్తి మార్గము గురించి ఆలోచించాలి. కలియుగంలో నామస్మరణం చేస్తే చాలు ముక్తి లభిస్తుందంటారు. క్రితం యుగాలలో యజ్ఞయాగాదులు, పూజ పునస్కారాలు చేస్తే కూడా ముక్తి లభించదు అని అనేవారు. కానీ ఈ కలియుగంలో కేవలం భగవన్నామస్మరణ భక్తితో మనస వాచ కర్మణి ఆ దైవాన్ని ప్రార్థిస్తే తప్పక ముక్తి సాధ్యమవుతుంది. కాబట్టి స్నేహితులారా, దైవాన్ని మరవకండి, దైవాన్ని వీడకండి, దైవనామస్మరణ ఆపకండి. నిరంతరం మనసులో భగవంతుని ధ్యానం చేస్తూ ప్రతి పని మనము చేసుకోవచ్చు. కానీ కలి ప్రభావం వల్ల ఈ దేహములో
మంచి పెరుగుతూ ఉంది, చెడు పెరుగుతూ ఉంది. దానికి అరిషడ్వర్గాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, ఆశ్చర్యాలకు మనము లోనవుతున్నాం. తాపత్రయాలు, ఈ తాపత్రయాలు విడిచేంత వరకు భగవంతుని చేరుకోవడం దుస్సాధ్యం. ఉండాలి తాపత్రయాలు ఎంతసేపు? సత్వ, రజో, తమో గుణాలు, దీంట్లో సత్వగుణాన్ని అలవర్తించుకోవాలి. రాజస గుణాలు వద్దు, తమో గుణాలు వద్దు. మన జీవితం చాలా చిన్నది, చిన్న నీటి బుడగ లాంటిది, చాలా తాత్కాలికమైనది. ఏ క్షణములో నీటి బుడగ పేలుతుందో మనకు తెలియదు. అందుకే పెద్దలు జీవితం బుద్భుతప్రాయం అంటే జీవితం నీటి బుడగతో సమానం. క్షణములో పుడుతుంది, క్షణములో పగిలిపోతుంది. కాబట్టి జీవితం అనేది శాశ్వతం కాదు. ఈ సంపదలు, ధన ధాన్యాలు ఇవన్నీ క్షణికం. వీలైనంత వరకు మంచిని చేస్తూ పోవాలి, మంచిని పెంచే మార్గంలో పోవాలి మానవుడు. జంతువులకు, అవి మూగ ప్రాణులు, వాటికి మాట్లాడే శక్తి లేదు, ఆలోచన శక్తి అసలు లేదు. అందుకే వాటి జీవితం నిరంతరం ఎండలో ఎండి, వానలో నాని, ఎండనక గాలనక వాననక అవి జీవిస్తాయి. అందుకే వాడేంలా పశువు లాంటి వాడంటారు కదా. కాబట్టి మానవ జన్మ అనేటువంటిది మనకు దైవం ఇచ్చినటువంటి ఒక వరం. ఈ జీవితం మనకిచ్చినటువంటి ఒక వరం. అందుకే మనలో ఉన్న మంచే దైవత్వం, మనలో ఉన్న చెడు రాక్షసత్వం. సాధ్యమైనంత వరకు రాక్షసత్వాన్ని తగ్గిస్తూ చివరికి దాన్ని మన శరీరంలోంచి పారద్రోలాలి. భగవద్గీతలో మొదటి శ్లోకం ధర్మక్షేత్రే కురుక్షేత్రే. ఇక్కడ ధర్మక్షేత్రమని కురుక్షేత్రమని వేరుగా అక్కడ లేవు. మన శరీరంలోనే రెండూ ఉన్నాయి. ధర్మక్షేత్రం అంటే ఏమి? ధర్మాన్ని పాటించడం, మంచిని అనుసరించడం, సత్య జీవనాన్ని చేయడం. కురుక్షేత్రే, కురు అంటే చెడు, చెడుకు స్థానం. కాబట్టి శరీరంలో రెండు భాగాల్లో, ఒక భాగంలో ధర్మక్షేత్రం, ఒక భాగంలో కురుక్షేత్రం ఉంటాయి. వీటిలో మామకా అంటాడు ధృతరాష్ట్రుడు, పాండవా అంటాడు. కురుక్షేత్ర రణరంగములో నా వాళ్ళైనా, నా కొడుకులైన 100 మంది కౌరవులు, 5గురైన పాండవులు చేరి కిం కుర్వతే సంజయ అంటాడు. సంజయ, వీళ్ళు ఏం చేస్తున్నారు కురుక్షేత్ర రంగములో? చూడండి, గుడ్డివానికి ఎంత ఆసక్తి, ఎంత మమకారం. కొడుకులు లేరటంచు ఏట్టురు అవివేకులు. 100 కొడుకులు కలిగిన ధృతరాష్ట్రుడు ఏ సుఖాలు అనుభవించాడో చెప్పండి. కొడుకుల నుంచి ప్రతిరోజు సంకట వ్యవస్థ. అతని దుర్మార్గాల్ని ఖండించలేడు, అడ్డగించలేడు.
నిస్సహాయత, తండ్రి యొక్క నిస్సహాయత మనకు దేంట్లో కనబడుతుంది? ఆ ధృతరాష్ట్రంలో కనిపిస్తుంది. ఇంకా గాంధారి కండ్లుండి గుడ్డిది, వస్త్రం ధరించింది. కాబట్టి ఎవరైనా చెడు జరుగుతూ ఉంటే కళ్ళు మూసుకుంటే ఏమంటారు? వాడు ధృతరాష్ట్రుడయ్యా అంటారు. అంటే ధృతరాష్ట్రునికి వీనికి సమానమే. వీడు కళ్ళుండి చూడలేడు, ధృతరాష్ట్రుడు కళ్ళు లేక చూడలేడు. కాబట్టి మన పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు, వేదాంగాలు మనకు జీవన్ మార్గాన్ని తెలియజేస్తాయి. ఒరే బాబు, నీకు మానవ జన్మ ఇచ్చింది మంచి చేయడానికి, మంచిని పెంపొందించు, చెడును తొలగించు అని చెప్పడానికి. కానీ మనం ఏం చేస్తున్నాం? ఈ మానవ జీవితాన్ని వృథాపరుస్తున్నాం. ఒక సదావకాశాన్ని నిరుపయోగంగా ఉపయోగిస్తున్నాం. ఇది తగునా మిత్రులారా? కాబట్టి మనము ఒక జీవన్ మార్గాన్ని వెతుక్కోవాలి అంటే ఒక గురువును ఆశ్రయించాలి. గురువు ద్వారా మోక్షాన్ని పొందాలి. భగవంతుడు చేయలేనిది గురువు చేయగలడు. చూడండి, నగురోరధికం, గురువును మించినవాడు లేడండి. గురువు ప్రత్యక్ష దైవం. కాబట్టి గురువును నమ్మి, గురువు సూచించిన మార్గంలో నడిచి ఆ భగవంతుని చేరే ప్రయత్నం చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ నాకు తెలిసిన 3 మాటలను మీతో పంచుకుంటున్నాను. కృతజ్ఞతలు, నమస్కారాలు.